ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి అందంతటా ఒకే భాష ఒకే పలుకు ఉండేదని బైబిల్ గ్రంథంలో ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. ఇది చారిత్రకంగా ఎలా రుజువు చేయబడిందంటే, ఒక రోజున ఒక బ్రిటిష్ పండితుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఆయన పేరు సర్ విలియం జోన్స్. ఆయన లాటిన్, గ్రీకు మరియు జర్మన్ భాషల్లో ఉన్న ఎన్నో పదాలు సంస్కృతంలో ఉండడం మరియు సంస్కృతానికి అతి దగ్గర పోలికగా ఉండడం గమనించి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఈ విధంగా పలు భాషల సమన్వయమును ఆయన అధ్యయనం చేసి ఒకప్పుడు మానవులందరూ ఒకే భాష మాట్లాడేవారని ఆయన రుజువు చేశారు. అందుచేత ఆయన కంపారిటివ్ ఫిలాలజీ అనే సబ్జెక్ట్ను 1786లో కనుగొన్నారు. ఈ విధంగా సర్ విలియం జోన్స్ పలు భాషలు పరిశీలన చేసినప్పుడు ఒకప్పుడు మానవులందరూ ఒకే భాష మాట్లాడేవారని, ఒక భాష నుండే పలు భాషలు పుట్టాయని ఆయన రుజువు చేశారు. అందువలన ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం రుజువు చేయబడింది. ఆమేన్.